డబ్బును ప్రేమించండి, డబ్బును పూజించండి, డబ్బే దైవంగా భావించండి, కానీ డబ్బే శాశ్వతంగా జీవించకండి. ఈ ప్రపంచంలో డబ్బుకున్న ప్రాధాన్యత మరి దేనికి లేదనేది అందరూ ఒప్పుకునే జీవిత సత్యం. డబ్బుంటే చాలు, డబ్బుతో ఏదైనా చేయవచ్చని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకే తెలుగులో డబ్బుకు లోకం దాసోహం అని, హిందీలో పైసామే పరమాత్మ అని, ఇంగ్లీష్ లో మనీ మేక్స్ మెనీ థింగ్స్ అని అంటూ ఉంటారు. మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నారు కానీ ఎనీథింగ్ అని మాత్రం అనలేదు. అంటే డబ్బుతో అన్ని పనులు చేయలేమని ఇక్కడ అర్థమవుతుంది. డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు, డబ్బుతో పాటు నైతిక విలువలు ఉండాలి. అప్పుడే ఆ డబ్బుకు విలువ ఉంటుంది, ఆ డబ్బును ప్రేమించే మనిషికి కూడా విలువ ఉంటుంది. ఎస్, డబ్బుతో చాలా పనులు చేయొచ్చు. డబ్బు ఉంటే అన్ని పనులు ఈజీగా అయిపోతాయి. డబ్బుతో ప్రతి ఒక్కటి కొనుక్కోవచ్చు. డబ్బు ఎమర్జెన్సీ విషయాల్లో చాలా ఉపయోగపడుతుంది. డబ్బు ఉన్నవాడిని ధనవంతుడని, డబ్బు లేని వాడిని పేదవాడని అంటారు, కానీ నా దృష్టిలో డబ్బు లేనివాడు కాదు, గుణం లేనివాడే పేదవాడు. డబ్బుతో అన్ని పనులు చేయొచ్చు, కానీ డబ్బు ఇచ్చి ప్రేమను కొనాలనుకుంటే అది కేవలం తాత్కాలికం మాత్రమే. ప్రేమను డబ్బు ఇచ్చి కొనలేము, డబ్బుతో వెలకట్టలేము. ప్రేమ అనేది అది ఒక మధురమైన అనుభూతి. డబ్బు సమస్యలను తీరుస్తుంది, అదే డబ్బు సమస్యలు కూడా తెస్తుంది. ఈ డబ్బు సమస్యతోనే ఎన్నో కుటుంబాలలో కలహాలు వస్తున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరగడానికి కూడా డబ్బే కారణం. డబ్బు మనుషులను ఆనందపరుస్తుంది, మనుషుల యొక్క ఆశలను తీరుస్తుంది, మనిషికి మంచి పేరును తెస్తుంది, సంతోషాన్ని తెస్తుంది, సకల భోగాలను తెస్తుంది, అందరిలో మంచి గౌరవాన్ని ఇస్తుంది. అన్ని ఇచ్చే డబ్బు ఎంతో విలువైన మానవ బంధాలను దూరం చేస్తుంది. డబ్బు మనకి సరిపడా ఉంటే సంతృప్తితో సంతోషంగా జీవిస్తాం. అదే డబ్బు ఎక్కువైతే మనశ్శాంతి ఉండదు, అత్యాశ ఎక్కువై అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటారు. అందుకే డబ్బు భలే జబ్బు అన్నారు. డబ్బు పరిమితంగా ఉన్నప్పుడు ఆ కుటుంబం సంతోషంగా జీవిస్తుంది. అదే డబ్బు ఎక్కువైనప్పుడు ఆ కుటుంబంలో మనశ్శాంతి కూడా కరువవుతుంది, బంధాలను దూరం చేస్తుంది. పచ్చని చెట్టు కిందే అందరూ కూర్చుంటారు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే బంధువులందరూ మన దగ్గరకు వస్తారు. మన దగ్గర డబ్బు లేకపోతే ఎవరు మన వైపు చూడరు. ఇది ఈనాటి పరిస్థితి. డబ్బుని అప్పుగా తీసుకున్నప్పుడు ఉన్న సంతోషం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండదు. తిరిగి గట్టిగా అడిగినప్పుడు ఆ ఇద్దరి మధ్య గొడవలకు కారణం అవుతుంది. స్నేహితుల మధ్య చిన్న చిన్న తగాదాల కారణం కూడా ఈ డబ్బే. అదే డబ్బు కొన్ని సందర్భాలలో ప్రాణాల సైతం తీయడానికి కూడా డబ్బే కారణం అవుతుంది. డబ్బు కోసం ఏ పని చేయడానికైనా వెనకాడిన వారు ఎందరో ఉన్నారు. చాలా మంది డబ్బును ప్రేమిస్తే డబ్బు వస్తుందని, డబ్బును పూజిస్తే డబ్బు వస్తుందని అనుకుంటారు. వృత్తిని దైవంగా భావించి నీవు కష్టపడినప్పుడు నీ శ్రమకు ఫలితం దక్కుతుంది. డబ్బు వద్దంటే అదే నీ ఇంటికి చేరుతుంది. దీనంతటికి కారణం నీవు పడే శ్రమ, కష్టం. డబ్బు, సంపద, ఐశ్వర్యం ఈ మూడు విశ్వం మీకు ఇచ్చినందుకు మీరు విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటారు. మాటలు లేనివాడే కాదు, మనీ లేనివాడు కూడా ఒక్కోసారి మౌనంగా ఉండాల్సి వస్తుంది. నీవు పోగొట్టుకున్న ప్రతి రూపాయి 1000 రూపాయలు సంపాదించడానికి అనువుపాఠంగా ఉండాలి, అంతేగాని 1,00,000 రూపాయలు పోగొట్టుకునే విధంగా ఉండకూడదు. ఈ రోజుల్లో డబ్బు ఉంటేనే ప్రేమ, ఆప్యాయతలు. డబ్బు లేకుంటే 5 నిమిషాలు మనతో మాట్లాడటం కూడా ఎవరు ఇష్టపడరు. ఇది ఈనాటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం. ఇలాంటి మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం. ఎంతకాలం ఇలా డబ్బు 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 అని తిరిగిన వాళ్ళు ఈ రోజున జబ్బు 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 అని బాధపడుతుంటే ప్రయోజనం ఉండదు. జబ్బుకి డబ్బుని ఖర్చు చేయొచ్చేమో కానీ అదే డబ్బు జబ్బు పడితే మాత్రం ఏమీ చేయలేం. ఎవరు నిన్ను బయటకు తీసుకురాలేరు. అంధకారమే నీ జీవితం అవుతుంది. ఆలోచించుకో. డబ్బు జీవితంలో కొన్ని అవసరాలను తీరుస్తుంది, అది నిజమే. అంతేకాని విడిపోయిన బంధాలను మాత్రం కలపలేదు. కరడు గట్టిన డబ్బే శాశ్వతం అనుకున్న వారి మనసును మాత్రం మార్చలేదు. డబ్బు అనేక పాఠాలను నేర్పిస్తుంది, అనేక గుణపాఠాలను కూడా నేర్పిస్తుంది. ఆకలితో ఉన్న వాడికి పట్టెడు అన్నం పెట్టాలి, కానీ పళ్ళెం నిండా డబ్బులు వేసినంత మాత్రాన అవి ఎందుకు పనికిరావు. డబ్బు ఉపయోగాన్ని బట్టి దానికి విలువ ఉంటుంది. ఉపయోగం లేని చోట అది వ్యర్థ పదార్థంగానే ఉంటుంది. డబ్బు కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యుల మధ్య కూడా మనశ్శాంతి లేకుండా చేస్తుంది. డబ్బు లగ్జరీ జీవితాన్ని ఇస్తుంది. డబ్బు సంతోషాన్ని ఇస్తుంది. డబ్బు మన కోరికలను తీరుస్తుంది. డబ్బు మనం అనుకున్నవన్నీ నెరవేరుస్తుంది. డబ్బు మనకు అండగా ఉంటుంది. డబ్బు నీ ప్రాణాన్ని కాపాడుతుంది. డబ్బు నీ జీవన విధానాన్ని మారుస్తుంది. డబ్బు సమాజంలో నీకు ఒక గౌరవాన్ని తెస్తుంది. డబ్బును ప్రేమించండి, డబ్బును పూజించండి, డబ్బే దైవంగా భావించండి, కానీ డబ్బే శాశ్వతంగా జీవించకండి. అలా జీవించిన నాడు నీకు మనశ్శాంతి కరువు అవుతుంది. మనోవేదనే చివరకు నీకు మిగులుతుంది. డబ్బు ఎంతవరకు ఉండాలో అంతవరకు సంపాదించండి, సంతృప్తిగా జీవించండి.
జీవించండి, సంతోషంగా గడపండి, ఆనందమైన జీవితాన్ని అన్ని వేళలా మీరు కలిగి ఉండండి. సంతృప్తి ఉంటే సంతోషం ఉంటుంది. సంతోషం ఉన్నప్పుడు మీ జీవితం ఆనందమయం అవుతుంది. అన్నీ ఇచ్చిన విశ్వానికి నీవేదైనా తిరిగి ఇచ్చేది ఉందంటే అది పేదవానికి సహాయం చేయడమే. ధనం మీద ఆశ పెరిగే కొద్దీ నీ ఆరోగ్యం మీద, బంధువుల మీద ప్రేమ తగ్గుతూ ఉంటుంది. ప్రేమ ఆప్యాయతలన్నీ నీకు దూరం అవుతాయి. డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువ ఉండదు. మరి సమాజంలో ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒకప్పుడు మనుషుల మనసును చూసి దగ్గర అయ్యేవారు ఇప్పుడు డబ్బును చూసి దగ్గర అవుతున్నారు. మన దగ్గర డబ్బు లేనప్పుడు వాళ్ళే మళ్ళీ మనకు దూరం అవుతారు. ఇలాంటి బంధువులు మీకు అవసరం అంటారా? ఒకసారి ఆలోచించండి. ఇలా డబ్బుతో వచ్చే ప్రేమను కొనుక్కోవడం కంటే ఏ అనాథ పిల్లల మధ్య కాస్త సంతోషాన్ని గడపడం చాలా మంచిది. వారితో మీ ఆనందాన్ని పంచుకోవడం ఎంతో ఉత్తమం. డబ్బుతో కొనుక్కునే ప్రేమ కంటే వారు పంచే ప్రేమ ఎన్నో రెట్లు విలువైనది. డబ్బుకి కులమతాలు లేవు, అపవిత్రత అనేది అసలే లేదు. ప్రతి ఒక్కరికి కావాల్సింది డబ్బు. ప్రతి ఒక్కరూ ప్రేమించేది డబ్బు. అది ఎంతమంది చేతులు మారినా, ఎక్కడికి వెళ్ళి వచ్చినా డబ్బుకు ఉండే విలువ అది అలాగే ఉంటుంది. డబ్బు విలువ ఎప్పుడు మారదు. అన్ని కులాల వారు ప్రేమించేది డబ్బుని, అన్ని మతాల వారు గౌరవించేది డబ్బుని. పరిమితమైన డబ్బు, పరిమితమైన కోరికలు గలవారు ఎల్లవేళలా సంతోషంగా జీవిస్తారు. డబ్బు ఎక్కువైన సమస్యే, డబ్బు తక్కువైన సమస్యే. అందుకే డబ్బు కావలసినంత ఉంటే ఆ ఆనందమే వేరు. చివరిగా నా మనవి, డబ్బు తక్కువ ఉంటే కష్టపడండి, డబ్బు ఎక్కువైతే ఆ కష్టాన్ని 10 మందికి పంచండి. మీరు ఎల్లప్పుడూ ధనం, సంపద, ఐశ్వర్యంతో, అష్టైశ్వర్యాలతో కలకాలం సంతోషంగా జీవించాలని కోరుకునే ప్రేమతో మీ నాగేశ్వర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.